ఫ్రెండ్స్, వైసీపీ నేత అక్రమ సంబంధంలో బిగ్ ట్విస్ట్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని, వారి కుటుంబ వ్యవహారం వారితోనే తేల్చుకోవాలని, తనను లాగవద్దని దివ్వల మాధురి అనే మహిళ ప్రెస్ మీట్ పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సహజీవనం చేస్తూ ఇంటికి రావడం లేదని ఆయన కుమార్తెలు గురువారం రాత్రి దివ్వల మాధురి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దివ్వల మాధురి తన భర్తను ట్రాప్ చేసిందని దువ్వాడ వాణి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై దివ్వల మాధురి ప్రెస్ మీట్ పెట్టిన వివరణ ఇచ్చారు. దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారని, తనకు అసెంబ్లీ టికెట్ చాలనుకున్నారని ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని, ఆయన ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్గా ఇంకా అన్ని అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆయన చాలా నిజాయితీపరుడని చెప్పుకొచ్చారు. ఆయనను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఆయనకు ఉన్న ఆస్తులని కుటుంబానికి రాసిచ్చారని, ఇంకా ఏం ఆశించి ట్రాప్ చేస్తామని దివ్వల మాధురి ప్రశ్నించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎలక్షన్ కోసం తానే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారని తెలిపి, అయితే ఆ విషయం వైసీపీ క్యాడర్ మొత్తానికి తెలుసన్నారు. ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు తనకు ఉందన్నారు. తమది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కాదని స్పష్టం చేశారు. దువ్వాడ వారి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆమె తన భర్తతో కూర్చుని పరిశీలించుకోవాలని, మధ్యలో తనపై ఆరోపణలు చేయకూడదని అన్నారు. తనపై ఆరోపణలు చేసింది కాబట్టి మీడియా ముందుకు వచ్చానన్నారు. తనకు 3 పిల్లలు ఉన్నారని, తనను క్యారెక్టర్ లేని దానిగా చేస్తే తన భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. టెక్కలలో దువ్వాడ శ్రీవాణి ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. అయితే ఎలాగో తనపై తప్పుడు ప్రచారం చేశారని, ఇకపై తాను దువ్వాడ శ్రీనివాస్తో ఉండిపోతారని ప్రకటించారు. తనకు కూడా విడాకులు కాలేదని దివ్వెల మాధురి చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇలా రోడ్డును పడడం టెక్కలలో సంచలనంగా మారింది. దివ్వెల మాధురి డాన్సులు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె వైసీపీ నేతగా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేసిన ఫోటోలు ఉన్నాయి. అలాగే వారిద్దరూ విహారయాత్రకు వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు దివ్వెల మాధురి మీడియా ముందుకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యవహారంపై స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర కోపం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది పెద్ద బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండిపోతారని చెప్పేసి మీడియా ముఖంగా అయితే దివ్వెల చెప్పడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.